ఒక వ్యక్తి ఎలాగూ రక్షించబడతాడు అనగా, మనిషి తన పాపానికి శిక్షైన నరకము నుండి ఎలాగూ తప్పించబడి దేవుడుండే పరలోకానికి చేరుకుంటాడంటే, యేసు క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా. అనగా యేసు క్రీస్తు ప్రభు నా పాపాల కోసము, సమస్త మానవాళి పాపాల కోసము బలి అయ్యాడని, బలి పశువుగా తనను అర్పించుకున్నాడని, రక్తం చిందించాడని, మరణించాడని, తిరిగి లేచాడని, ఆయన సజీవుడైన దేవుడని ఎవరైతే విశ్వసించుతారో వారందరూ వారందరి పాపాలు యేసు ప్రభు క్షమిస్తానని వాగ్దానం చేశాడు. దేవుని కృపచేత వారు రక్షించబడతారు. అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ కాదు. అది వారి గొప్పతనం ఎంత మాత్రం కాదనమాట. నువ్వు యేసు ప్రభువును ఒప్పుకొని, అంగీకరించి రక్షించబడ్డావు అంటే అర్థము నువ్వు గొప్పవాడని కాదు. దేవుని కృప వల్ల రక్షించబడ్డావనమాట. అర్థమవుతుందండి. ఆయన శిలువ కార్యం వల్లనే రక్షణ కలుగుతుంది. ఈ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. మరి ఈరోజే ఎందుకు ఆలస్యము? నేడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, ఇప్పుడే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను దీవిస్తాడు. దేవుడు నీకు తోడే ఉండును గాక. ఆమేన్.